దేవుని బిడ్డలను కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. 10వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 7వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం. యెహోవా న్యాయం విధించేవాడని నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సర్వోన్నతన యెహోవా నామమును కీర్తిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా నీకు లేని ప్రభా నీ పాదాలు ఇక్కడ కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాట కానీ బిడ్డతో నాతో మాట్లాడబో సమస్తనైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడే సహాయం చేతండి. ఈ లేఖనాలను ఆయన ప్రతి విడికి నాకు గ్రహించి మనస్సును దయచి వాక్యానికి ఆటంక ప్రతి ఆటకాన్ని శ్రమలు బంధించిపోవు సన్నిధి మెండిగా మా సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధన మట్టి వేడుకున్నాను తండ్రి. యెహోవా దయచేసి మైకులో చూడండి, ఎవరైనా మైకులో చూడండి, రికార్డ్ అవుతుంది, దయచేసి మైకులో. సర్వోన్నతన యెహోవా నామమున నేను కీర్తి. సర్వోన్నతమైన దేవుడు ఎవరెవరు పలికారు, ఏ సందర్భాలు పలికారు అనే దానికి ధ్యానం. ఈయన ఎలాంటి వాడు? సర్వోన్నతమైన దేవుడు. ఈయన నామాలు చాలా ఉన్నాయి. మహోన్నతమైన దేవుడు అంటారు, మహాపరిశుద్ధ దేవుడు అంటాడు. కాబట్టి సర్వోన్నతమైన దేవుడు అని ఎవరు పలికారు చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం స్తోత్రం 24వ వచనం. నాలుగో అధ్యాయం 24వ వచనం. రాజా ఈ దర్శన భావమేమనగా సర్వోన్నత దేవుడు రాజగు నా ఏలిన వారికి చూసిన తీర్మానమే. కాబట్టి ఆ తర్వాత చదువుకుందాం. ఇక్కడ నెబుకద్నెజరు రాజు చాలా దుర్మార్గుడు, చాలా కఠినస్తుడు, దేవుడు బిడ్డని హింసించినవాడు, దేవుడు ఆలయాన్ని తగలబెట్టినవాడు, దేవుడు మందిరంలో ఉపకరణాలు మొత్తం కూడా తీసుకెళ్ళినవాడు. అయితే దేవుడే అతనికి అప్పచెప్పినట్టుగా మనకు 1వ అధ్యాయం రాయబడింది. అయితే ఈ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ చెప్పే భావం అందులో అక్కడ జ్యోతిష్యులు కానీ మరి మాంత్రికులు కానీ ఎవరు కూడా వాళ్ళ కాల అక్కడ దానియేలు, దేవుడు అభిషేకం కలిగిన దావీదు దానియేలుని పిలిపించాడు. అతను చెప్తున్నాడు, ఏంది ఈయనకి వచ్చిన కళ అంటే, ఒక బ్రహ్మాండమైన చెట్టు ఆకాశం అంతా వెదిగింది, దాని నిండా మంచి పళ్ళున్నాయి, పచ్చటి ఆకులున్నాయి, కనుక దాని నిండా మరి ఆకాశ పక్షులు పశువులు దాని నిండా బాగా సమృద్ధిగా హ్యాపీగా ఉన్నాయి. సకల జీవకోటికి కావలసినంత ఆహారము ఆ చెట్టు కింద ఉంది. కానీ పరలోక ఒక దూత వచ్చి ఆ చెట్టును నరికివేయండి, ఆ కొమ్మలు తీసివేయండి, మొద్దుని మరి భూమిలో ఉంచండి, ఇత్తడి కట్టుతో కట్టి మరి 7 కాలములు తరిగిన తర్వాత మళ్ళా ఆయనకి మానవ మనసు వచ్చిన తర్వాత ఆయన మళ్ళా దేవుడు సహాయం చేస్తాడని ఒక దర్శనము కళ ఈ రాజుగారికి వచ్చింది. దాన్ని చెప్పేది దానియేలు. అందుకని ఆ దానియేలు ఇక్కడ ఈ మాట చెబుతున్నాడు, రాజుగారు ఈ దర్శనము మిమ్మల్ని ద్వేషించే వారికి, మీ శత్రులకు రావాల్సిన దర్శనము కానీ మీకు వచ్చింది అని చెప్తూ ఇక్కడ 24వ వచనంలో ప్రారంభించాడు. నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం విధంగా తమ యొద్ద నుండి ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్యను నివాసం చేస్తావు, గడ్డి తిందు, ఆకాశం మంచు నీ మీద పడి నిన్ను తరుమును. సర్వోన్నత దేవుడు మానవ రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని తాను ఎవరిని వానికి అనుగ్రహించును నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునక వరకు 7 కాలములు ఇలాగ నీకు జరుగును. చెట్టు యొక్క ముద్దుని ఉండని వారు చెప్పితిరు కదా, దాని వలన సర్వోన్నతుడు తెలుసుకుని మీదట మళ్ళా నీ రాజ్యం నీ మీదకి వచ్చునని చెప్పి ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. ఈ దర్శన భావం చెప్పాడు కరెక్ట్గా, ఆయనకు వచ్చిన కళ మాత్రం గ్యారంటీ వాస్తవమే. అయితే దానియేలు ఒక ఛాయిస్ ఇచ్చాడు, నువ్వు ఎవరి పట్లన్నా దురుసుగా ప్రవర్తిస్తే, ఎవరి పట్లన్నా వ్యతిరేకంగా మాట్లాడేవేమో, ఒకవేళ నీ పాపం మన 27వ వచనం అన్నాడు, నీ పాపం మాని మానవులకి నువ్వు మేలు చేస్తే నీకున్న క్షేమము రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగు కాక ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీక మీదట నుండునని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అది దానియేలు ప్రవక్త సలహా ఇస్తున్నాడు రాజుగారికి ధైర్యంగా. ఒకవేళ నువ్వు చాలా మందిని బాధ పెట్టావు, ఎవరిని బాధ పెట్టావు, నీకు
నువ్వు ఎప్పుడు మత్తులో ఉంటావు, తాగి ఉంటావు కూడా నీకు అర్థం కాదు. ఒకవేళ నీవు బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కరుణ చూపించినలా నీకున్న క్షేమం ఇక నీకు ఉంటుంది కంపల్సరిగా చెప్పాడు. ఇది జరిగిన 12 నెలల తర్వాత అబ్బాయి మర్చిపోయాడు. ఎవరో నెబుకద్నెజరు మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత తన స్వభావం బయటకు వచ్చింది. మనిషికి 2 స్వభావాలు ఉంటాయి. ఏంటేమా, పైకి బాహ్యం కనపడే స్వభావం ఒకటి, మందిరంలో ఒక స్వభావం ఉంటుంది, ఇంటికి పోయిన తర్వాత ఒక స్వభావం ఉంటుంది. అసలైన స్వభావం ఇంటికి పోయిన తర్వాత బయటకు వచ్చింది. అదా పొట్టలోంచి పాము వచ్చినట్టు అప్పుడు వస్తుంది అనమాట. అది దయచేసి గమనించండి. ఇక్కడ మందిరంలో ఉన్నది చాలా సాత్వికమైన గొర్రె పిల్లలాగా ఉంటారు మామూలుగా. అట్లాగే నేను నెబుకద్నెజరు కూడా అట్టే ఉన్నాడు. అతనికి 12 నెలలు గడిచిన తర్వాత అతని స్వభావం బయటకు వచ్చింది. అతనికి తెలియదు ఆ స్వభావం బయటకు వస్తుందని. ఏమంటున్నాడు 32వ వచనంలో, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. అంటే 30 అధ్యాయం చదువు. రాజు, ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావం ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుని. మాట ఇంకా రాల బయటికి. అంటే పాత పురుషుడు రావడానికి బయటిగా ఉన్నాడు అనమాట. అతను తనలో తను అనుకుంటున్నాడు. ఏది అనుకున్నప్పుడు ఆకాశం నుంచి ఒక వాక్ వచ్చింది. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తావు, పశువుల వలె గడ్డి మేసెదవు, తింటావు. అయిపోయావు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. అదే నీ బ్రతుకు 64 రకాల మాంసంతో తినాల్సిన నీ బ్రతుకు పశువులే గడ్డి తినాల పరిస్థితి వస్తుందండి. అక్కడ చూసారా, దేవుడు ఎంత కనికరం కలిగి ముందే చెప్పాడు ఇలాంటి పరిస్థితి రాబోతుందని. కానీ అతని వినల కనుక ఆ రాజుగారు 7 సంవత్సరాలు రాజు బాణంలోంచి పొలంలోకి వెళ్ళి పూర్తిగా ఈ ఎంటుకలన్నీ ఈకలేనివి, గూళ్ళన్నీ పెరిగిపోయినాయి, మనిషి స్వభావం పూర్తిగా మారిపోయింది. కానీ మరి పిచ్చితనంగా ప్రవర్తిస్తుంటే కోటలోకి తరివేరు, బయటకు వచ్చేసాడు. 7 కాలాలు ఆ విధంగా గడ్డి. మళ్ళా దేవుడు కనికరించి 34వ వచనంలో, ఆ కాలము గడిచిన తర్వాత నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాల పర్యంతమును, ఆయన రాజ్యము తరతరములకు నుండును. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేతిని పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. సమర్థం లేదు, ఎవరు అసలు అడగటానికి లేదు. జస్ట్ కుమ్మరవాణి చేతిలో ఒక పాత్ర. ఎవరు దేవుణ్ణి ఎందుకయ్యా నాకు బాధ పెట్టావు, ఎందుకయ్యా నాకు శ్రమ కలగజేసావు అడిగే అధికారము లేదు అనే సత్యాన్ని నెబుకద్నెజరు 7 కాలాల తర్వాత గడ్డి మేసిన తర్వాత ఈయనకి బుద్ధి వచ్చి, ఈయన నాకు జరిగిన సాక్ష్యం నేను చెప్తున్నాను తెలుసుకోండి మానవులారా. ఇంత గర్వింపమైన రాజుగారు చెప్తున్నాడు 36వ వచనంలో, ఆయన సమయమును నా బుద్ధిని మరలా ఇచ్చి వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతను నా తేజస్సును కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములైనవని గర్వముతో నటించువాణ్ణి ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతిస్తూ కొనియాడుస్తూ ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరచబోతే అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం అతను హేరోదని అతను దేవుణ్ణి ఘనపరచనందున పురుగులు పడి చచ్చిపోయాడంట. దయచేసి గమనండి. అతన్ని పొగిడారు. పొగిడే వాళ్ళు చాలామంది ఉంటారు. నిన్ను పొగుడుతున్నారంటే గుంట పక్కనే ఉందని గుర్తుపెట్టుకో. గుంటలో అయ్యటానికి పొగుడుతారు, పొగడతలు పడిపోయి పక్కని. దయచేసి గమనించండి. ఆ హేరోదు పొగిడాడు. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే హేరోదుని గురించి, అబ్బా ఇది మానవ స్వరం కాదు, దైవ స్వరమే అన్నాడు. ఎందుకంటే ఆయనకున్న లాభం పొందుతున్నారు. అందుకని వెంటనే దూత ఏం చేసింది 12వ అధ్యాయంలో చదువు అపోస్తుల కార్యం.
దేవుణ్ణి మహిమపరచడం. అదేందమ్మా, జస్ట్ ఎవరు నువ్వు దుమ్ము ధూళి. దావీదు పురుగు అన్నాడు అనుకో, అబ్రహాం ధూళి అన్నాడు. ఇప్పుడు ఎవరు నువ్వు? ఆయన చేసిన పాత్ర అంతే. దేవుడిని మహింపరచడానికి నీ దేహము దేవుడి వల్ల నీకు అనుగ్రహించడం నీకు తెలీదా? నీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం నీకు తెలీదా? నీ దేహంతో నిన్ను దేవుడిని మహింపరచడానికి నీకు దేహం ఇచ్చాడు, అంతేగాని ఇంకో దానికి కాదు. ఒకవేళ ప్రభువులో రానప్పుడు నా ఇష్టం నాది, నా కళ్ళు నా ఇష్టం, నా రోజు నా ఇష్టం అని అన్నవాడిని నేను కూడా. ప్రభువులకు వచ్చిన తర్వాత నీ ఇష్టం నెరవేర్చడానికి కుదరదు. జస్ట్ ఆయన యజమానుడు, నీవు బానిసవి. గుర్తుపెట్టుకో, నిన్ను కన్నాడు ముద్రించుకో. ఆయన చేతులు బానిసవి. కాబట్టి ఆయన మహింపరచడానికి అన్ని రకాలుగా నీవు నేను ఆయన్ని మహింపరచడానికి మనం సజీవులుగా ఉన్నాం. రేపు పరలోక రాజ్యం ఒకవేళ తప్పిపోయితే ఉంటుందనుకో అవకాశం, అయినా క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కాబట్టి ఉంటుందనుకో. ఉందిలే, భయపడిపోకండి, ఉందిలే. అంటే దాకా ఒక వాక్యం, అన్యాయస్తులు దేవుడు రాజ్యాన్ని ప్రవేశించాలని వాక్యాలు ఉంది కదా. రక్త మాంసాలు దేవుడు రాజ్యంలో ప్రవేశించిన వాక్యం ఉంది కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కడిగినందువల్ల పరిశుద్ధపరిచి నీతి ముద్దులుగా చేసి ఆయన రాజ్యాన్ని తీసుకుంటాడు. హల్లెలూయా. భయపడిపోకండి. అక్కడికి వెళితే నీకు పని ఏంది? దేవుణ్ణి స్తుతించడమే, దేవుణ్ణి ఘనపరచడమే, ఇంకోటి కాదని మనం తెలుసుకోవాలా. అయితే ఇప్పుడు ఎవరు దేవుడు సర్వోన్నతని? ఇక్కడ నెబుకద్నెజరు మహోన్నతమైన దేవుడు, ఈ 4వ అధ్యాయంలో మహోన్నతమైన దేవుడని 2 సార్లు పలికాడు. తర్వాత దానియేలు అన్నాడు ఆయన సర్వోన్నతమైన దేవుడని ఆయన గురించి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ సర్వోన్నతమైన దేవుడు 3 సార్లు పలికినట్టుగా ఉంది, మహోన్నతమైన దేవుడని మాట 2 సార్లు పలికినట్టుగా ఉంది. కనుక ఈ సర్వోన్నతమైన దేవుడు కొత్త నిబంధనలు ఎవరు పలికారు చూడు, దెయ్యాలే తెలుస్తుంది, మనకు తెలియట్లా ఈయన దేవుడు ఎలాంటి వాడో. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి, నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నాను కేకలు వేసింది. అంటే ఈ వ్యక్తి గోరీల్లో నివాసం చేస్తున్నాడు, ఇతనికి కుటుంబం ఉంది, సంఖ్యలతో బంధించారు. చూసారా దెయ్యం ఎక్కడికి తీసుకెళ్ళిందో? సంఖ్యలతో బంధించినప్పటికీ కూడా కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేశారు. కానీ ఈ వ్యక్తిలో 2000 దెయ్యాలు ఉన్నాయి. ఈ 2000 దెయ్యాలు కోసము, ఆ ఒక్క వ్యక్తి కోసము, ఆ వ్యక్తి నశించిపోయి నరకానికి వెళ్ళటానికి దేవుడు చిత్తము కాబట్టి ఆ ఒక్క వ్యక్తి కోసం ఆయన పడవలో వచ్చాడు. కరెక్ట్గా ఒక 2-3 కిలోమీటర్లు దూరం ఉండగానే ప్రభు అక్కడ ఈయన తాకిడి ఆ దెయ్యానికి తగిలి పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి ఉన్నాడు, సర్వోన్నతమైన దేవుడు కుమారుడా అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? మనకు తెలియట్లా, ఈ లోకానికి తెలియట్లా యేసు ప్రభువురో, ఈ సృష్టికి తెలియట్లా, అధికారులకు తెలియట్లా, సైన్స్కి తెలియట్లా, మానవులకు తెలియట్లా, మానవుల్ని ఎవరి రూపంలో ఎవరి పోలికలో చేసుకున్నారో తెలియటంలా. కానీ దెయ్యాలకు తెలుస్తుంది, నువ్వు సర్వోన్నతమైన దేవుడు అయ్యా, దేవుడు కుమారుడు అయ్యా, మా కాలం రాకమును మమ్మల్ని పంపిద్దే, దండం పెడతామయ్యా, మమ్మల్ని కొంతకాలం భూమి మీద ఉంచయ్యా అని బతిమలాడుకుని, ఒకవేళ పంపి తెలుసుకుంటే అదిగో అక్కడ పందులు మేస్తున్నాను కానీ వాటిలో పంపించయ్యా అని దెయ్యాలు బతిమలాడుకోండి. నేను యేసయ్య బతిమలాడుతుంటే నీకేం లెక్కలేదు. దెయ్యాలం యేసుప్రభు బతిమలాడుతున్నాయి. యేసుప్రభు ఇప్పుడు నిన్ను బతిమలాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె రక్షణ పొందుకో, అగ్ని ఆరదు, పురుగు సావదు. ఒక కథ కూడా చెప్పాడు యేసయ్య. ధనవంతుడు ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకుని పక్షపక్ష పర్వాలను భుజిస్తూ చాలా సుఖభోగములు అనుభవించిన ధనవంతుడు చనిపోయాడంట. ఏమీ లేకపోయినా సరే ప్రభు కోసం జీవించిన లాజరు చనిపోయాడంట. లాజరు కోసం దేవదూతలు వచ్చారంట, ధనవంతుడి కోసం ఊరంతా వచ్చారు. ఈ ధనవంతుడిని పాతిపెట్టి పోయారు. ఈడేమో ధనవంతుడు పాతిపెట్టిపోతే ఏడ కనపడుతున్నాడు? పాతాళంలో కనపడుతున్నాడు. కష్టాలు శ్రమలు బాధలు పడిన వ్యక్తి ఆడ కనపడుతున్నాడు? అబ్రహాము కుడిరమ్మున అనుకుంటున్నాడు. ఈ కథ యేసుప్రభు చెప్పాడు. ఎంతమంది చెప్తున్నా ఎగతాళుకుంటున్నారు, సమయము లేదు. కనుక దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి, నువ్వు సర్వోన్నతమైన దేవుడు కుమారుడు అని. కనుక మరి వెళ్ళిపోమని అక్కడ అడిగాడు, ఇంకెక్కడ అడగలేదు. కానీ యేసుప్రభు నీ పేరేమని అడిగాడు. మేము అనేకులము, సేన అంటే 2000 దెయ్యాలు ఒక్క మనిషిలో. ఒక్క మనిషిలో దెయ్యాలకున్న యూనిట్ మనిషికి లేకపోయాం. ఒక కుటుంబంలో లేదు, ఒక సంఘంలో లేదు, ఎక్కడా లేదు, ఒక పని చేసే చోట కూడా లేదు. యూనిట్ అనేది లేదు, ఐక్యత అనేది లేదు. దెయ్యాలకున్న యూనిట్ మనుషులకు ఉంటే ఎంత గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. యేసుప్రభు చెప్పాడు, మీరు ఏకపించి భూమి మీద దీన్ని బంధిస్తే దాన్ని బంధిస్తా అన్నాడు. ఏకపించడంలో మనుషులు
ఎవరికి వాళ్ళే యమునా తీరైపోయింది. అది పరిస్థితి. కనుక దెయ్యాలకున్న వీనిటు మనకి లేదు వాస్తవానికి. అది అపోస్తలులకు మాత్రం ఉందా లేదా? 120 మంది ఆడ కూర్చున్నారు, మేడగదిలో కూర్చున్నారు. మేడగది అంటే ఇంత ఉంటుందా? కాదు, గది అంటే చిన్నదే కదా. కానీ 120 మంది ఐక్యత కట్టు. ఒక ఆటోలో 15 మంది కూర్చుంటారు. ఎంత ఒద్దిగా కూర్చుంటారు అంటే ఈ ఒక్క ఇంట్లో ఈ ఒక్క వ్యక్తిలో 2000 దెయ్యాలు ఎట్లా ఇమ్మడిమని అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి ప్రభుని బతిమలాడుకుంటే ఆ దెయ్యాలన్నీ కూడా మరి పందులకు వెళ్ళిపోయినాయి, వడిగా ప్రాణం విడిచి చచ్చిపోయినాయి. ఆ ఊరి వారంతా వచ్చి నీకు దండం పెడతా కానీ మా ఊరు వదిలిపెట్టి పొమ్మన్నారు. దెయ్యాలు పోయి ఒక మనిషి బాగుపడినందుకు ఊరు వారు సంతోషించాలనా, ఆయనకి భయపడి మరి పొమ్మనాలా? అది మనుషులకు అర్థం కావట్లా. మరి అతను వస్త్రాలు లేవు, గాయాలు ఉన్నాయి ఒంటి నిండా, జుట్టంతా విరబోసుకున్నాడు. యేసుప్రభు శిష్యుడు దాన్ని ఆయన కట్ చేసి శుభ్రంగా కత్తిర ఖరాబ్ చేసి తెల్ల బట్టలు వేసుకుని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ప్రభువా, నేను నీతో పాటు వస్తానంటే నువ్వు నాతో పాటు వస్తే నీకేం ప్రయోజనం? దేవుడు నీ పట్ల చేసిన కార్యము నీ ఇంటి వారికి తెలియపరుచుకో అనే మాట చెప్పి పంపించాడు. తన కుటుంబం ఉంది, అతను వెళ్ళాడు, తన ఇంటి వారికి తెలియపరుచుకున్నాడు. దెక్కపల్లి మొత్తం 3 దినాలు ఒక మనిషి ప్రయాణం చేస్తే ఎంత విస్తరణ ఉంటుందో ఆయన దెక్కపల్లి మొత్తం యేసే నన్ను స్వస్థపరచడని ప్రకటించాడు. హల్లెలూయా. అందుకు నిన్ను స్వస్థపరిచేది, నిన్ను బాగు చేసేది. బాగా విలాసమంతర ఆయన యుగపురుషుడు ఎవరా? సొలొమోను. 700 మంది భార్యలను 300 మంది ఉపపత్తులు. ప్రపంచంలో సుఖం అంటే ఏమిటో దాని అంచులు దాకా పోయాడు. అట్లా ప్రపంచాన్ని అనుభవించడానికి కాదు నీకు రక్షణ ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు రక్షణ? దేవుడు సాక్షిగా నిలబడతావని, అట్లా యేసు ప్రభు గొప్పతనాన్ని ప్రచురం చేస్తావని, చీకట్లో ఉన్న నిన్ను ఆశ్చర్యకరం వెలుగులను పిలిచిన వాడి గుణాతసిములు ప్రజం చేయ నిమిత్తము ఏర్పరచబడ వంశం, రాజులు, యాజక సమూహం, పరిశుద్ధమైన జనము, దేవుడు సొత్తుగా నిన్ను చేసుకొని ప్రచురం చేయి. దేవుడి గురించి 2000 పట్టిన దెయ్య వ్యక్తి ప్రచురం చేస్తున్నాడు. నువ్వు చేయలేకపోతున్నావు, సిగ్గుపడుతున్నావు. ఇక్కడ నువ్వు సిగ్గుపడితే రేపొద్దున యేసుప్రభు అక్కడ సిగ్గుపడతాడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మనుషులు ఎదుట నన్ను ఘనపరిచేవాడు కావాలన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తున్నప్పుడు 16వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో దెయ్యం గురించి చెప్తుంది. వీళ్ళు సర్వోన్నతమైన దేవుడి బిడ్డలు, వీళ్ళు రక్షణ మార్గం తెలియపరుస్తారు అన్నాడు. 16వ అధ్యాయం 17. ఆమె పౌలుని మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, సర్వోన్నతమైన దేవుడి దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రకటించు వారై ఉన్నారని ఇదండి రక్షణ మార్గం ప్రకటించాలి. మనము రక్షణ మార్గం యేసు ప్రభువే ఒక్కడే రక్షణ, ఇంకెవరికి రక్షణ లేదు, అంత అధికారం లేదు. దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడేవారు రక్షణ ఇవ్వరు నీకు. యేసు ప్రభువే, ఆయన పరిశుద్ధమైన రక్తం కాచింది, ఆయనే మానవుడిగా జన్మించింది, మానవుడు తన రూపంలో చేసుకున్నాడు, తన పలుకలు చేసుకున్నాడు. మానవుడు చేసిన పాపం ఆది ఖండంలో ఉంది. మానవుడు చిన్నతనం నుంచి బాల్యం నుంచి చెడ్డవాడంట. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమా 7:18 నాలో ఏ మంచి లేదంటున్నాడు. మంచి లేని మానవుడికి మంచి నేర్పడానికి ఇచ్చాడు. అందుకని అపోస్తలుడైన పౌలు పూర్వ హింసకుడు, దోషకుడిని, హానికరమైన నన్ను తన పరిచర్యకి నమ్మకమైన వాడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఈ దెయ్యము సోది చెప్పిద్ది. అంతమంది సోది అడుగులు చేతులు ఎత్తండే తప్పేందులో తెలియదు కాబట్టి అడిగాము. సోది ఏమందంటే పుతూన్ అంటే కొండ సిలువ, సర్పం. ఆ దెయ్యం ఉండి సోది చెప్తుండేది. దొంగతనం వేయడం జరిగింది, అట్లా వాళ్ళు చేసి వీళ్ళు చేసినది. ఆ సోది చెప్పిన మాటలు ఇంటిదే తగాదలు పడతాయి. అట్లా ఒక యవ్వనరాలు అమ్మాయి, అతను ఒక యజమానుడు ఏమని ఆ సోది చెప్పడానికి వచ్చుకొని ఆ డబ్బులు వచ్చే ఆ లాభం ఆయన తీసుకుంటాడు. కరెక్ట్గా ఈ అపోస్తలుడైన పౌలుని పొగుడుతుంటే కొంతకాలం సహించాడు. రోజు పొగుడుతుంటే ఈయనకి ఎగుటేసింది. ఎగుటేసి ఏమంటున్నాడు ఆయన చూడండి 18. ఈమె అలాగా అనేక దినములు చేసు కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమెను వదిలిపోయింది. అయిపోయి వచ్చే లాభం కాస్త పోయింది. అధికారులు ఏం చేశారు? మనకు కూడని ఆచారాలు ప్రచారం చేస్తానని చెప్పిన న్యాయాధిపతుల దగ్గర తీసుకెళ్ళి ఎరగొట్టి శరసాలు వేశారు. అది ఒక దెయ్యాన్ని వెలగొట్టినందుకు అమ్మ అర్థమైందా? కొట్టి శరసాలు. అది ఈ లోకం పరిస్థితి. విశ్వాసులకు ఈ లోకము యోగ్యమైంది కాదు. గుర్తుపెట్టుకోండి.
కనుక కానీ అక్కడేమన్నా దేవుడు వదిలిపెట్టాడా? 25 వచనంలో ఉన్నాడు, పౌలు స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, చెరసాల పునాదులు బద్దలైపోయినాయి. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని గూర్చి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వారి పాటలు వినుచుండి అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడిపోయిను. అక్కడ జైలు అధికారి వచ్చి ఆశ్చర్యపోతున్నాడు. ఈ ఖైదీలంతా వెళ్ళిపోయారని చెప్పి తనకు తానే హాని చేసుకోవడానికి చూస్తున్న సమయంలో అపోస్తలుడైన పౌలున్నాడు, నీవు హాని ఏమి చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం. అప్పుడు ఆ అధికారి దీపం తీసుకొచ్చి వాళ్ళంతా బయటికి తీసుకొచ్చి అపోస్తలుడైన పౌలుని ఇంటికి తీసుకెళ్ళి గాయాలు కడిగి మరి ఉపచారం చేసి భోజనం పెట్టి రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ప్రభు నామముందు విశ్వాసం ఉంచమన్నాడు. హల్లెలూయా! అబ్బాయి ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇన్ని శ్రమలు అనుభవించారు. ఎక్కడికి పోయినా సరే ఆయనకు మాత్రం కొంతమంది జైల్లో ఉన్నా సరే ఆయన బ్యాచ్ ఉంది. ఒకవేళ ఓడలో ప్రయాణం చేస్తున్నా సరే అక్కడ ఆయన బ్యాచ్, అంతా రక్షణే. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ రక్షణ. అర్థమైందా? ఇందాక మనం అపోస్తలుడు సిస్టర్ గారు చదువుకున్న దాంట్లో అపోస్తలుడికి చంపటానికి 40 మంది అంట అన్నపానం మానేసారంట. నీళ్ళు దంపాలి ఏదైనా మంచి కారానికి ఉపవాసం ఉండొచ్చు, కానీ ఈ అపోస్తలుడైన పౌలుని చంపడానికి 40 మంది అంట అన్నపానాలు మానేశారంట. అయితే దేవుడు ఏం చేశాడా? 470 మంది సెక్యూరిటీని ఇచ్చాడు. హల్లెలూయా! అంటే దేవుడు అంత గొప్పవాడని మనం తెలుసుకోవాలా. అయితే దేవుడు ఈ భూలోకానికి ఎట్లా వచ్చాడో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35 అనుకుంటా చూడము. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఏమన్నాడు 35లో? దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయేవాడు పరిశుద్ధుడు దేవుడు కుమారుడు అనబడును. ఈయన సర్వోన్నతమైన శక్తి చేత జన్మించాడైనా. అర్థమైందా? ఎవరి శక్తి చేత? సర్వోన్నతమైన శక్తి చేత. సబ్జెక్ట్ ఏంది? సర్వోన్నత దేవుని గురించి మనం వింటున్నాం. సర్వోన్నతమైన శక్తి అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే ఎవరు వచ్చినట్టు? సర్వోన్నతమైన శక్తి. నీవు గర్భం ధరించావు, వస్తాడు యేసు ప్రభు కొంతకాలం ఆగిన తర్వాత నీలోంచి. అది మాత్రం మర్చిపోబాకు, కంపల్సరిగా వస్తాడు యేసు ప్రభు. అట్లా ఈ భూమి మీదకి వచ్చాడు. మరియమ్మని ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చది అంటే ఆమె సందేహపడుతుంది, నేను పురుషుణ్ణి ఎరగని దాని కదా, ఇది ఎట్లా సాధ్యపడుతున్నప్పుడు అప్పుడు దేవుడి శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అని స్పష్టంగా చెప్పాడు. కనుక ఆయన పుట్టినప్పుడు ఎక్కడ సంతోషం ఉంటుంది అన్నాడు? 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుడు స్తోత్రము చేయుచుండు. హల్లెలూయా! సర్వోన్నతమైన స్థలంలో ఎక్కడ 2-3 కూడి నామస్తే అక్కడే సర్వోన్నత స్థలములో ఆయనకి మహిమ. దేవుడికి ఇష్టలైన బిడ్డలకి భూమి మీద ఏమవుతుందమ్మా? సమాధానం ఉంటుంది. సమాధానానికి కర్త, సమాధానానికి కారకుడు. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటుందో వారు సమాధానాన్ని కోరుకుంటారు. గుర్తుపెట్టుకుని దెయ్యం ఏం చేస్తుంది? సమాధానం లేకుండా చేస్తుంది వాడి పని అంతా అది. కనుక మనము పరిశుద్ధాత్మ చేత రక్షణ పొందాము. ప్రభు మనకి ఆయన శరీరాన్ని ధరించుకొని, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. యేసు శరీరాన్ని ధరించుకుని దాన్ని మన కోసం సిలువలో అర్పించి ఆయన 3వ దినాన ఆయన మహిమ శరీరంతో లేచాడు. ఆయన చెప్పింది ఆయనే. ఇక్కడ ఆయన యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడని స్పష్టంగా వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. 2 కొరింథీ 3వ అధ్యాయం 17-18 ఉంది. దయచేసి గమనించండి. మీకు యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ఆయన చెప్పాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళితే ఆయన వస్తాడు. అంటే ఈయనే ఆయన, ఆయన ఈయన, అందరూ ఒకటే. త్రిత్వం ఏకము త్రిత్వము.
ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరం ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు. అది అద్దం వల్లే ప్రతిఫలింపజేయు. దేవుడు వాక్యం నీ హృదయంలో ఉంటే నీ ముఖము ఎట్టుంటదమ్మా? నిగనిగలాడిద్ది. నేను చూసా కొంతమందిని అట్లా. దేవుడు వాక్యం మోషేలే ముఖం వెలిగిపోతుందా? సూర్యుని వలే. ఎందుకని చదవలేకపోతున్నారు దేవుడి వాక్యం? దేవుడి వాక్యం చదవకపోతే దేవుడి బిడ్డలమై ఉంటే దేవుడి వాక్యం చదవాలా మనం? ఎన్ని చదవాలంట? నేను చదవచ్చు, దానికి మితమేముంది చెప్పు? నీకు ఇష్టం వరకు చదువు 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 చదవటం వల్ల ఏమన్నా నష్టమా? ఖాళీగా ఉన్నప్పుడు చదువు, పని ఉన్నప్పుడు పని చేసుకో, పని లేప్పుడు చదువు. ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు నీ వాక్యం వెలుగుడు వెలుగు ప్రకాశించి తెలివి లేని వారికి తెలివి కలిగింది. వాక్యం వెలుగైంది. నీ హృదయంలోకి వెళితే చీకటి వెళ్ళిపోద్ది. దొరికిన వారికి జీవమును, సర్వశరీరముకు ఆరోగ్యము. చదువు. అది యేసు ప్రభు చెప్పింది. ఆయన వాక్యమే ఉన్నాడు. ఆది యందు వాక్యం, వాక్యం దేవుడిద్దా, వాక్యమే దేవుడైనాడు. వాక్యం చదవాలా కంపల్సరీగా, అందరూ చదవాలా. నేను చదవాలా, మీరు చదవాలా. వాక్యం చదవడమే కాదు, ఆయనతో సావాసము చెయ్యాలా. మోషేకి ఎట్లా వచ్చింది ఆ తేజస్సు? ఎన్ని రోజులు ఉన్నాడు దేవుడి సన్నిధిలో? 40 దినాలు. అన్నం ఉందా? పానం లేదు. ఆ వాక్యమే ఆయన జీవాహారం. యేసుప్రభు ఏమన్నాడు? నేనే జీవాహారం. నా తండ్రి మూలంగా నేను జీవించినట్టు నన్ను తినివాడు నా మూలంగా జీవిస్తాడు. పరలోకం నుంచి ఇచ్చిన ఆహారం నేనే అన్నాడు. ఈ ఆహారం తింటే మళ్ళా ఆకలైద్ది, ఈ నీళ్లు తాగితే మళ్ళా దప్పికైద్ది. నా ఇందు విశ్వాసం కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. అర్థంగా? కనుక నేనిచ్చే నీరు తాగితే నీకు ఎన్నడూ దప్పిక కాదు. అదేనా? జక్క ఇంట్లో యేసు ప్రభు ఎప్పుడైతే అడుగుపెట్టాడో దప్పికి మాత్రం ఏమైంది? ఆగిపోయింది. ఏమి దప్పికి? కట్టలు గోడ తీసి బీరువాళ్ళు లేవు కానీ అప్పుడు గోడ తీసి గోడ సందులు పెడతాడు. కట్టలు ఆ దాహం అంతా ఏమైపోయింది? పోయింది. బావి దగ్గరికి వచ్చింది సహోదరి నీళ్లు చేదుకోవటానికి. నేనిచ్చే వరము, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు జన్మలో దప్పికదు. అది నాకేమని చెప్పింది. నీ ఆయన తీసుకురమ్మను. మా ఆయన లేడంది. సత్యమే చెప్పావు కానీ అంతకుముందు నీకు 5 ఉండదు. అప్పుడు అర్థమైంది ఆమెకి. ఏమని? నీవు ప్రవక్తమని అప్పుడు అర్థం. ఆమె సత్యాన్ని గ్రహించి వచ్చింది నీళ్ల కోసము. అమ్మా వెళ్ళింది ఆ సమరి గ్రామంలోకి వెళ్ళింది. అది దప్పికంటే. ఇప్పుడు ఎవరి మీద దప్పికుందని? యేసు ప్రభు మీద ఆమె దప్పికి తీర్చాడు. వెళ్ళేది. నేను చేసినవన్నీ నాతో చెప్పినా ఈయన క్రీస్తు కాడా అని ప్రకటించింది ఆమె. అది ఆమెలో ఉన్న ప్రత్యేకత. ఒక్క స్త్రీ గ్రామాన్ని మొత్తం రక్షించుకుంది. మనకు చదువచ్చు, మనకు అన్నీ వచ్చు, కానీ పక్కింటి కూడా చెప్పాము రక్షణ గురించి. చూసారా? నేను చేసినవన్నీ చెప్పాడంట. మనం చేసినవి ఎవరు చెప్తాడు? ఆయన చెప్తాడు. మనుషుల గురించి దేవుడికి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం. నువ్వెవరో చివరిగా చూసుకొని ముగించుకుందాం. లోకాసు వార్త 6వ అధ్యాయం 35. మీరైతే ఎట్టివాని గుచ్చైనను నిరాశ చేసుకొనకు, ప్రేమించుడి, చేయుడి, మీకు ఫలము గొప్పదేవుడును. అర్థమైందమ్మా? యేసు ప్రభు సర్వోన్నత కుమారుడే. ఇప్పుడు మనం ఎవరివి? మనం సర్వోత్తమైన కుమారుడు అని అనిపించుకోవడానికి ఇది చేయమంటున్నాడు యేసు ప్రభు. అడగండి, ఇవ్వండి, క్షమించండి. ఏ మనుషుల గురించి నిరాశ చెందబాకండి. యేసు ప్రభు అందరి కోసము కృతజ్ఞత లేని వారి కొరకు, దుష్టుల కొరకు ఉపకారి ఉన్నాడు. అది ఆయన ఒక ఉద్దేశము, ఆయన ప్రణాళిక. నిరాశ చెందబాకండి. మనుషులు ఎవరు మంచివాళ్ళు రారు. హాస్పిటల్కి ఎవరు వస్తారు? రోగులే వస్తారు. మంచివాళ్ళు వస్తారా? దేవుడి సన్నిధికి మంచివాళ్ళు వస్తారా? రారు. కనుక నిరాశ చెందబాకండి, క్షమించండి అంటున్నాడు. యేసు ప్రభు క్షమించాడు, అందరి దోషాలు క్షమించాడు. యేసు ప్రభు ఆయన మనకు మాదిరి చూపించాడు. ఆయన మనం ఎట్లా నడవాలో ఆయన చూపించాడు. అందుకని మనం కూడా ఎవరమ్మా? సర్వోన్నతమైన యేసు ప్రభు ఎవరు? సర్వోన్నతమైన కుమారుడు. అర్థమైందమ్మా? ఇప్పుడు సర్వోన్నత కుమారం అని ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు 3 సార్లు. నెబుకద్నెజరు చెప్పాడు.
2000 దెయ్యాలు పట్టిన వ్యక్తి చెప్పాడు. పుతూను దెయ్యం పెట్టే వ్యక్తి కూడా చెప్పింది. ఆయన సర్వోన్నతమైన ఆ శక్తి మరియమ్మ గర్భంలోకి జన్మించగా ఆయన పరిశుద్ధిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సర్వోన్నత స్థలములో ఆయన మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన బిడ్డలకి సమాధానం. మనం ఎవరివి? సర్వోన్నతమైన కుమారులు. తన్ను ఎందరు అంగీకరిస్తారో వాళ్ళు దేవుడు కుమారులు, కుమార్తెలు. క్షయబీజమునుడు గాక అక్షయబీజమును పుట్టాము కాబట్టి నిష్కపటమైన ప్రేమతో సత్యముకి విధేయత చూపడం ద్వారా మనస్సు మారి రూపాంతరం చెందుతారని వాక్యలో అపోస్తలుడైన పేతురు చెప్పాడు. కాబట్టి ఈ సర్వోన్నత దేవుడి గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం కూడా సర్వోన్నతమైన దేవుడి కుమారులు, కుమార్తెలు అనిపించుకోవాలంటే క్షమించాలా. అదేందా? ఏ కోడలైతే అత్త లేని కోడలు, కోడలు లేని అత్త ఇవన్నీ బాగా తెలుసు మీకు. ఏ కోడలైతే అత్తని అమ్మలాగా చూస్తుందో ఆమె సర్వోన్నతమైన కుమార్తె. కుమార్తె. ఏ అత్త అయితే కోడల్ని కూతురులాగా చూసుకుంటుందో అమ్మ, ఆమె సర్వోన్నతమైన దేవుడు కుమార్తె. అది ఉందా? ఏ సహోదరుడైతే, యేసుప్రభు అన్నాడు, నా తోటి సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలా? 7 సార్లు వరకు చాలా ప్రభు అంటే ఏమన్నాడా? 77 సార్లు నీవు ఆయన కలిసి ఉండేది అంత సమయం ఉంటుందా ఒక రోజుకి? లేదు. కాబట్టి ప్రభు మనకి చూపించాడు, ఇట్లా నడవండి, నేను నా పోలికలు మిమ్మల్ని చేసుకున్నా, నా రూపంలో చేసుకున్నా, మీ కొరకు నేను మహిమని విడిచిపెట్టి వచ్చాను భూమి మీదకి, మీ కొరకే. మీరు రక్త మాంసంలో ధరించుకున్నారు కాబట్టి నేను రక్త మాంసం ధరించుకోవాల్సి వచ్చింది, మిమ్మల్ని విడిపించడానికి రక్త మాంసం ధరించుకోవాల్సి వచ్చింది. అందుకని మరణ భయం నుంచి మిమ్మల్ని చంపకుండా నేను చనిపోయా మీకోసం, మన కోసం చనిపోయాడు, ఆయన మాదిరిని పెట్టాడు. కాబట్టి మనం కూడా సర్వోన్నతమైన కుమారుని గ్రహిస్తూ ప్రభులో ముందు సాగిపోదాం. దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా నెబుకద్నెజరు రాజు ప్రభా భయంకరమైన గర్వంతో ఉన్నాడు కాబట్టి ఇతనైనా గర్వంగా నటించేవాడిని, అనపశక్తులు అని చెప్పి నువ్వు సర్వోన్నతమైన దేవుడు అని చెప్పినైనా నిరూపణ చేసినావు ప్రభా. అట్లాగే తండ్రి 2000 దెయ్యాలనైనా సర్వోన్నత దేవుడు కుమారుడు అని చెప్పి స్పష్టంగా ఆయన గురించి పలుకుతున్నాయి ప్రభా. పుతూను దెయ్యం బట్టి ప్రభా అప్పటి పవన్ చూసి తండ్రి సర్వోన్నతమైన దేవుడు నైనా యాజకులు వీళ్ళు నాయన రక్షణ మార్గం ప్రచురం చేస్తారని స్పష్టంగా చెప్తుంది ప్రభా. అట్లాగే తండ్రి సర్వోన్నతమైన శక్తి చేత ఈ భూలోకంలో నాయన మరియమ్మ గర్భంలో జన్మించి సర్వోన్నత స్థలంలో నాయన మహిమ నీకు ఇష్టమైన బిడ్డలకి భూమి మీద సమాధానం అని ప్రభా. అట్లాగే ప్రభా మేమునైనా సర్వోన్నతమైన కుమారులు అనిపించుకోవాలంటే మేము క్షమించాలా ఇవాళ ప్రభా. ఏ నా మనుషుల గురించి నిరాశ చెందుతున్నావు నా ప్రభా. ఆ విధంగా మేము కూడా నాయన నీ కుమారులుగా జీవించడానికి అట్టి మనసు మాకు ఆయుధంగా ధరించి నామానికి నువ్వు మహిమ తెచ్చుకో ప్రభా. లైవ్ ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి వాళ్ళ హృదయాలు తెరవబట్టడానికి నైనా అయా సర్వోన్నతం దేవుడి వైపు చూసి రక్షణ పొందుకునే భాగ్యం అనుగురించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామటి వేడుకుంటున్నాను తండ్రి.